హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. ఇక ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు పథకానికి అప్లై అయితే చేసుకో ఉన్నారో, సో ఇందిరమ్మ కమిటీ, ఇక ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా, సో కమిటీల ఏర్పాటు కాగానే కమిటీల ద్వారా మీకు ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సో వాళ్ళకి అందచేయనున్నారు. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా రేషన్ కార్డ్కి, అలాగే ఎవరైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డ్కి, అలాగే ఇతర పథకాలకి ఎవరైతే అప్లై అయితే చేసుకో ఉన్నారో సో అటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ కమిటీల ద్వారా వాళ్ళకి ఈ పథకం యొక్క లబ్ధి అనేది చేకూరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, లబ్ధిదారులందరికీ కూడా ఈ పథకాల యొక్క బెనిఫిట్ అయితే కమిటీల ద్వారా అయితే వాళ్ళకి చేకూరనుంది. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.